యా సో ఐ థింక్ అందరూ సిస్టంలో సి ఇన్స్టాల్ చేసినారు అనుకుంటా. ఎవరికైనా ప్రాబ్లం ఉందా? యా తబస్సుం, ఎస్ సార్. సి ఇన్స్టాల్ అయిపోయింది సిస్టంలో. ఇన్స్టాల్ చేశా సార్. ఓకే, సో మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ వచ్చింది, అది సి అని. ఎస్ సార్. యా లిఖిత్, ఐ థింక్ ఈవెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్స్టాల్డ్ సి. ఐ ఐ హోప్ యూ గాట్ మైక్, ఎందుకంటే నువ్వు కనెక్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో నీ వాయిస్ వినిపించింది. లిఖిత్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. యా లిఖిత్, యా యూ కెన్ స్పీక్. స్టార్టింగ్లో నీ వాయిస్ వినిపించింది లిఖిత్. యా సమీనా, ఇన్స్టాల్డ్ రైట్? ఎస్ సార్. యా, సో and I think Shilpa and Navya, I don't think you people have some problem. You have installed, I think, right? ఎస్ సార్. Nice. So the moment you open C, you get a screen like this. Keep this beside అదెంత వాడు తయారు చేసిన వాడి పేరు అది పెట్టుకున్నాడు, షార్ట్ కట్స్ అవి. సో ఇది ఇక్కడ మౌస్ కూడా పనిచేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్ సి ఎన్వైర్మెంట్, ఇట్ ఈస్ C++ ఎన్వైర్మెంట్, రైట్? సో ఫైల్ మెను న్యూ, యూ గెట్ a program, say that closes, and ఇక్కడ you get a screen, arrow symbol, it gives you full screen, right? Okay, anyhow, ఈ షార్ట్ మౌస్ కంటే కూడా మీరు కీబోర్డ్తో పనిచేయడం కొంచెం అలవాటు చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో ప్రొఫెషనలిజం ఈజ్ నాట్ విత్ మౌస్, ప్రొఫెషనలిజం ఈజ్ విత్ సే కీబోర్డ్. మీరు చేసే పనులలో చాలా పనులు మీరు కీబోర్డ్తోనే చేయాల్సి వస్తుంది. కీబోర్డ్ అలవాటు పడడమే అన్నిటికంటే ఉత్తమమైన పని. ఎనీహౌ, ఇక్కడ మీకు ఈ మెనూస్ని చూస్తున్నారు కదా, ఫైల్ మెను, ఎడిట్ మెను, సెర్చ్, రన్ మెను, వాటిలో రెడ్ కలర్ లెటర్ ఏదైతే ఉందో, మీరు కీబోర్డ్లో స్పేస్ పక్కన ఆల్ట్ అన్న కీ ఉంటుంది. సమీనా, ఓకే? ఓకే సార్. ఆల్ట్ పట్టుకొని ఆ రెడ్ కలర్ లెటర్ని నొక్కితే ఆ మెను ఓపెన్ అవుతుంది. నౌ యూస్ కీ, యారో కీస్ని యూస్ చేసి యూ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్, ఇది ఫస్ట్ ఆప్షన్. అదర్వైజ్ అక్కడ కూడా మీరు ఆ రెడ్ కలర్ లెటర్ ఏదైతే ఉందో దానిని ప్రెస్ చేయొచ్చు. ఒక చిన్న షార్ట్ కట్, ఇక్కడ విండో మెనూలో యూ హ్యావ్ క్లోజ్ ఆల్ ఆప్షన్. సో క్లోజ్ ఆల్ ఆప్షన్, you can hit enter. All windows are closed, or you say alt F N, alt F, alt F ప్రెస్ చేసి వదిలేయండి. N ప్రెస్ చేస్తే న్యూ ఫైల్ ఈజ్ ఓపెన్డ్. alt W, విండో మెను, E, all are closed. alt Fn, F5, ఉత్త F5 is the shortcut key to full screen and a half screen. ఇక్కడ ఇంకా చాలా విండోస్ వస్తాయి, దట్ we will see step by step. So you say hash include stdio.h hash include conio.h, say void main. నౌ సిలో మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏమి అంటే, ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఆ తర్వాత కోడింగ్ కంటిన్యూ అవుతుంది.
ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, తర్వాత కోడింగ్ కంటిన్యూ అవుతుంది. సో సిఎల్ఆర్ ఎస్సిఆర్ కంటే ముందు మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేయడం అలవాటు చేసుకోండి. ఇంట ఏ కమా బి కమా సి, యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ది నేమ్స్ యూ ఫీల్ లైక్. మీరిచ్చిన పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. నౌ నిన్న డిస్కస్ చేశాం కదా. సో ఎంటర్ 2 numbers, scanf %d, ampersand a comma ampersand b. You can use whatever the names you feel like. I said you declare num1 num2 comma sum. మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టచ్చు. కండిషన్ ఈజ్ మీరు ఏ పేర్లు ఇచ్చారో ఆ పేర్లు మీరు వాడాలి. దెన్ యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి ఉండదు ఇక్కడ. యాంపర్సెంట్ num1 యాంపర్సెంట్ num2. Now you say sum is equal to num1 plus num2. Now printf sum is %d sum. That's it. This is your first program. మీ ప్రోగ్రామ్ టైప్ చేసిన వెంటనే మొదట మీరు చేయాల్సిన పని Alt F S సేవ్ చేయండి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ P1 అని పేరు పెట్టి సేవ్ చేయండి. ఇది C++ ఎడిటర్ కాబట్టి పైన P1.cpp అని పేరు వస్తుంది. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. .c అయినా .cpp అయినా ఒకటేలా రన్ అవుతుంది. సో ఫస్ట్ మొదట సేవ్ చేయండి. Alt F(S) ఆర్ F2 ఈజ్ అ షార్ట్ కట్ కీ ఫర్ సేవింగ్. అది అవసరం లేదు. Alt F(S) ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ మీరు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆల్ట్తో మెనూని ఆల్ట్ కీతో మెనూని యాక్టివేట్ చేయడము, షార్ట్ కట్ కీస్ వాడడము రెగ్యులర్గా మీరు చేయాల్సి వస్తుంది. మౌస్ మీద డిపెండ్ అవుతాము అన్నీ ఉండొద్దు. మౌస్ మీద డిపెండ్ అయితే స్పీడ్గా వర్క్ చేయొచ్చు కదా సార్ అంటే, మీకు కీబోర్డ్తో పనిచేయడం రాదు కాబట్టి మౌస్తో స్పీడ్గా పని చేయొచ్చని అనుకుంటున్నారు. కీబోర్డ్ ఇచ్చిన స్పీడ్ మౌస్ ఇవ్వదు. ఓకే, అది ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టైప్ అయిన తర్వాత సిలో 2 కంపైలర్స్ ఉన్నాయి. రైటా? సిలో 2 కంపైలర్స్ ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేసి ఈ హై లెవెల్ కోడ్ని మీరు మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. సో వీటిలో మొదటి కంపైలర్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ కంపైల్ మెనూలో చూసారనుకోండి, కంపైల్ Alt ప్లస్ F9 అనే ఆప్షన్ ఉంది. ఆ కింద ఉన్న మేక్ బిల్ట్ ఆల్ అది ఫర్గెట్ ఇట్. సో కీబోర్డ్లో Alt అనే కీ పట్టుకొని F9 ప్రెస్ చేస్తే మీకు ఇలా ఫస్ట్ కంపైలర్ యాక్టివేట్ అవుతుంది. అది మీ హై లెవెల్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ప్రెస్ ఎనీ కీ అని కూడా కనిపిస్తుంది. ప్రెస్ ఎనీ కీ. ఒకవేళ మీరు ఏదో సెమీకోలన్ మర్చిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు Alt F9 ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మీకు ఎర్రర్ అని చూపిస్తుంది. మీరు ఎంటర్ నొక్కారనుకోండి, నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఈ పై భాగం మీ కోడ్ విండో కింద మెసేజ్ అని ఇంకొక కొత్త విండో ఉంది. డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్ అని మీకు ఎర్రర్ చూపించింది. మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, ఆ పైలైన్కి వెళ్ళండి, అక్కడ సెమీకోలన్ పెట్టండి. ఒకవేళ మీరు డబుల్ కోట్స్ ఇవ్వలేదు అనుకోండి, అది అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టాంట్. స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్ని మీరు అన్టెర్మినేటెడ్ అంటే క్లోజ్ చేయలేదు అని చెప్పింది. సో మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీ కోడ్ విండోలోకి వెళ్తుంది, మీరు అక్కడ కరెక్షన్స్ చేయొచ్చు. సో Alt F9 ఈజ్ ద ఫస్ట్ కీ. ఇప్పుడు ఫస్ట్ కంపైలర్ యాక్టివేట్ అయ్యి హై లెవెల్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేసింది. ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే రన్ మెనూలోకి వెళ్ళారనుకోండి, మీకు ఫస్ట్ ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది, కంట్రోల్ ప్లస్ F9. మీరు ఇక్కడైనా ప్రెస్ చేయొచ్చు, లేదా కంట్రోల్ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ నొక్కి పట్టుకొని అలాగే ఉంచుకొని F9 పైన ఫంక్షనల్ కీస్ ఉన్నాయి, F1 F2 F3 F12. హలో యా లిఖిత్. సార్, మైక్ ఇప్పుడు పనిచేస్తాను సార్. యా నైస్, గుడ్. సో కంట్రోల్ పట్టుకొని పైన ఉన్న ఫంక్షనల్ కీస్లో F9 ప్రెస్ చేస్తే మీకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో యూ ఎంటర్ 2 numbers,
యువర్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ ఏదో అలా వస్తుంది, ఫర్గెట్ ఇట్. నో అనండి, దేర్ ఈస్ నథింగ్ రాంగ్, లేదా ఎస్ అనండి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమేనంటే, ఇప్పుడు మీకు రిజల్ట్ కనిపిస్తోంది కదా. యా సమీనా, ఎస్ సార్. ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తోందా? నో సార్. యా. నవ్యశ్రీ, అది ఏం జరుగుతుందో అక్కడ తెలుసా? యా నవ్యశ్రీ, యా శిల్ప, యా తబస్సుం, ఓయ్ అక్కడ ఏం జరుగుతుందో, స్క్రీన్లో ఏం జరుగుతుందో అర్థమవుతుందా నవ్యశ్రీ? నవ్యశ్రీ, ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తోందా? ఈ ప్రో యా సమీనా, రిజల్ట్ కనిపిస్తోందా? నో సార్. ఇప్పుడు కనిపిస్తోంది, రైట్? ఎస్ ఎస్ సార్. సార్. యా నవ్యశ్రీ, వాట్ హ్యాపెండ్? ఇంతకుముందు ఏమైందిరా? వాయిస్ వినిపిలా? కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. ఇప్పుడు బయటకు వచ్చాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇలా ఏం జరుగుతోంది, ఇది ఐడియా ఉందా నవ్యశ్రీ మీకు? ఎందుకంటే మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళకి ఐడియా ఉండదు. మీరు నెంబర్స్ అనేటివి ఇచ్చినాం కాదు సార్, కాదు. ఎంటర్ చేసినాం వాట్ ఈస్ దిస్ బ్లూ సార్. స్క్రీన్, బ్లాక్ స్క్రీన్? వాట్ ఈస్ దట్ బ్లూ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్? ఇది క్వశ్చన్. సార్ అది పెద్దగా ఐడియా లేదు సార్. సినిమాలకు వెళ్తారా నవ్య? ఎస్ సార్. ముందు రోజుల్లో సినిమా థియేటర్స్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు అంటే ఏదో శాటిలైట్ నుంచి ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. పాత రోజుల్లో అలా ఉండేది కాదు, ప్రొజెక్టర్లో పెట్టి సినిమా రీల్ని తిప్పి సినిమా చూపించేవాళ్ళు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. అప్పుడు ఏమైంది అంటే, ప్రొజెక్టర్ లోపల ఎక్కువ వేడైపోతుంది కాబట్టి సినిమాకి మధ్య ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేవాడు, ప్రొజెక్టర్ కొంచెం చల్లబడ్డానికి. ఓకే. ఓకే సార్. ఆ ఓకే. టైంలో ఏమయ్యేది అంటే, సినిమా థియేటర్ స్క్రీన్ తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్ల స్క్రీన్ మీద డస్ట్ పడి స్క్రీన్ మాసిపోతుందేమో అని ఆ తెల్ల స్క్రీన్ మీద ఏదో పట్టుకుచ్చుల స్క్రీన్ ఒకటి వేసేస్తారు. రంగురంగుల స్క్రీన్, కుచ్చుళ్ళు కుచ్చుళ్ళుగా ఉంటుంది, చూసారా? ఎస్ సార్. సినిమాకి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్లో సినిమా స్టార్ట్ అవుతుంది అనంగా అప్పుడు ఏం చేస్తారు అంటే, ఏదో ఒక వెస్టర్న్ మ్యూజిక్ ప్లే చేసి, మామూలుగా థియేటర్స్లో అలాగే జరుగుతూ ఉండేది ముందు రోజుల్లో. ఇప్పుడు అంటే నాకు ఐడియా లేదు, సినిమా థియేటర్లకు పోయి ఓ 20 సంవత్సరాల పైన అయిపోయింది. ముందు రోజులైతే ఇలాగే జరిగేది. ఏదో వెస్టర్న్ మ్యూజిక్ ప్లే చేస్తాడు, ఆ పట్టుకుచ్చుల స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా పైకి లిఫ్ట్ చేస్తాడు, ఆ వెనకాల తెల్ల స్క్రీన్ మీద సినిమా చూపిస్తాడు. సినిమా అయిపోయి శుభం అని వచ్చే టైంకి కరెక్ట్గా మళ్ళీ ఈ పట్టుకుచ్చుల స్క్రీన్ని కిందికి దించేస్తాడు. ఇది అర్థమవుతుందా ఇది నవ్య? ఎస్ సార్. సమీనా, తబస్సం, మీకు అర్థమవుతుందా ఈ సీన్? ఎస్ సార్. ఎస్ సార్. ఇది మీకు అర్థమవుతుంది అంటే నవ్వు, ఇది మీ తెల్ల స్క్రీన్ లాంటిది అనుకోండి. సినిమా థియేటర్లో మీ తెల్ల స్క్రీన్, ఈ బ్లూ కలర్ స్క్రీన్ ఏదైతే ఉందో దీనిని ఎడిటర్ అని అంటారు. మనం టోకెన్స్లో డిస్కస్ చేసినాం, ఎడిటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వాడుకుంటాం. ఇది ఆ పట్టుకుచ్చుల స్క్రీన్. ఈ ఎడిటర్లో మీరు ప్రోగ్రామ్ టైప్ చేసినారు. మీరు కంట్రోల్ F9 ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే, ఆ పట్టుకుచ్చుల స్క్రీన్ పైకి వెళ్ళిపోయి తెల్ల స్క్రీన్ మీద సినిమా రన్ అయినట్లు ఈ బ్లూ స్క్రీన్ పైకి వెళ్ళిపోయి వెనకాల నల్ల స్క్రీన్లో మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ దిస్ నవ్య? ఎస్ సార్. సో ఇక్కడ మీ సినిమా ఇలా మీరు ఇచ్చారు, మీ సినిమా అయిపోయింది.
సినిమా థియేటర్లో అంటే ఆ పట్టుకుచ్చుల స్క్రీన్ పైనుంచి కిందికి రావడానికి నిదానంగా దింపుతాడు. ఇక్కడ అలా లేదు. కంప్యూటర్లో టక్ అని ఆ బ్లూ స్క్రీన్ కిందికి వచ్చేసింది. ఇప్పుడు మీరు రిజల్ట్ చూడాలి అంటే ఈ బ్లూ స్క్రీన్ని పైకెత్తి వెనకాల ఉన్న బ్లాక్ స్క్రీన్లో రిజల్ట్ని చూడాలి. తబస్సం అర్థమైందా? Yes, sir. దానికి షార్ట్ కట్ కీ ఈజ్ ఆల్ట్ పట్టుకుని కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్లో F5ని ప్రెస్ చేయాలి. సమీనా ఓకే? Okay, sir. సో ఇది అయిపోయిన తర్వాత ఫైల్ మెనూకి వెళ్ళి యూ క్లిక్ ఆన్ క్విట్. సేవ్ చేయాలా అంటుంది, సేవ్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఇది మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు. పాయింట్స్ టు రిమెంబర్ వైల్ ప్రోగ్రామింగ్. All statements must be typed in small letters. క్యాపిటల్ లెటర్స్ వాడేందుకు లేదు. క్యాపిటల్ లెటర్స్ వాడితే మీకు ఎర్రర్ వస్తుంది. ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడాలి నేను చెప్తాను, అక్కడ మాత్రమే వాడండి. అంతవరకు అన్ని స్మాల్ లెటర్సే టైప్ చేస్తారు. రైటా? ఫస్ట్ డిక్లేర్ వేరియబుల్స్ అండ్ దెన్ యూజ్. క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ కంటే ముందు వేరియబుల్స్ డిక్లేర్ చేయండి. క్లియర్ స్క్రీన్ తర్వాత వాడడం మొదలు పెట్టండి. Each statement must be terminated with a semicolon. ప్రతి స్టేట్మెంట్ని ఒక్కొక్క స్టేట్మెంట్ అనే పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ అనే పదాన్ని అందరూ వాడతారు. స్టేట్మెంట్ అంటే ఇన్స్ట్రక్షన్. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని స్టేట్మెంట్ అని అంటాం. ఇప్పుడు మామూలుగా మనము ఈవెన్ ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పుడు లేదా తెలుగులో రాసేటప్పుడు, ఇంగ్లీష్లో రాసేటప్పుడు కూడా మనము సెంటెన్స్కి మధ్యలో ఫుల్ స్టాప్ పెడతాం కదా. ఫుల్ స్టాప్ పెట్టకపోతే సెంటెన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎలా అయితే మనము రాసేటప్పుడు ఫుల్ స్టాప్ పెడతామో అలా సి లాంగ్వేజ్లో, సిలో, C++లో, జావాలో వీటన్నింటిలో ఫుల్ స్టాప్ డాట్ బదులు మీరు సెమీకోలన్ పెడతారు. సెమీకోలన్ ఈజ్ టెర్మినేటర్ ఆఫ్ స్టేట్మెంట్, ఇన్స్ట్రక్షన్. సమీనా ఇది అర్థమైందా? Yes, sir. వై సెమీకోలన్? రైట్, నో డౌట్ ఇన్ దిస్. No, sir. 4 ఇది ఈ say proper delimiters are to be used. డీలిమిటర్స్ అంటే లిమిటేషన్ని స్పెసిఫై చేసేవి. ఇప్పుడు ఈ సెమీకోలన్ ఈజ్ ఎ టెర్మినేటర్. ఏం టెర్మినేటర్ అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ టెర్మినేటర్. అలాగే మనకి ఇలా బ్రేసెస్ ఉంటాయి. దిస్ క్లోజింగ్ బ్రేస్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటర్. దేనికి అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి. సెమీకోలన్ ఈజ్ ఎ టెర్మినేటర్ ఫర్ సింగిల్ ఇన్స్ట్రక్షన్. ఫ్లవర్ బ్రాకెట్స్ గ్రూప్ చేయడానికి పనికి వస్తాయి. వాటిలో ఈ క్లోజింగ్ బ్రేస్ ఈజ్ ద టర్మినేటర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఎంటైర్ ప్రోగ్రామ్ యాజ్ అ డెఫినేషన్ ఆఫ్ మెయిన్. ఇది ఆల్రెడీ నేను చూపించాను మీకు. వాయిడ్ మెయిన్, ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. మీరు మామూలుగా రాసినప్పుడు ఇలా రాయండి అని చెప్పాను. గుడ్డిగా ఇలా రాయండి. దానికి అర్థం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నౌ సీ దిస్ క్లోజింగ్ బ్రేస్, ఓపెనింగ్ బ్రేస్. ఇది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాటిని గ్రూప్ చేస్తున్నారు. గ్రూప్ చేసినప్పుడు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇది టర్మినేట్ చేస్తుంది. ఈ గ్రూప్కి మీరు వాయిడ్ మెయిన్ అని పేరు వాయిడ్ అంటే ఏమి మెయిన్ ఎందుకు పేరు పెట్టాలి, వేరే పేరు ఎందుకు పెట్టకూడదు, దట్ వి విల్ సీ లేటర్. ప్లేస్ ఎంటైర్ ప్రోగ్రామ్ యాజ్ డెఫినేషన్ ఆఫ్ మెయిన్. యూజ్ షార్ట్కట్ కీ Alt plus F9 to activate first compiler that converts high level code into intermediate code and saves with extension .obj called object file. Next,
use shortcut key Control plus F9 to activate second compiler that converts a .obj file into low level code ante mission code and saves with extension .exe and ఇక్కడ ఇంకా చాలా ఉంది, loads into memory for execution. కంపైలర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాను. ఒక ఒక 2-3 థియరీ టాపిక్స్ అయిపోయి మీరు ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత చెప్తాను. ఫస్ట్ కంపైలర్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు ఉంటాయి, సెకండ్ కంపైలర్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు ఉంటాయి, వాటి పని ఏమి, ఏది ఏం చేస్తుంది, ఆ విషయాలన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తాను. టుమారో క్లాస్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్, నాట్ టుమారో క్లాస్ ఇన్ సెన్స్ నెక్స్ట్ క్లాస్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాము. కొద్దిగా ప్రోగ్రామింగ్ మీద మాత్రమే, ఓన్లీ ప్రోగ్రామ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత క్లాస్లో మెయిన్ గురించి డిస్కస్ చేస్తాను. మెయిన్ అనే పేరు ఎందుకు పెట్టాలి అని. ఓకే, ఎనీహౌ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ DOS mode. Say black screen. Once program execution is completed, the editor falls down. To see results, we must hide editor with shortcut key Alt plus F5. సో మీరు బేసిక్గా ప్రెస్ చేసే కీస్ Alt plus F9, Control plus F9, Alt plus F5. ఈ 3 కీస్ మీరు ప్రెస్ చేస్తారు. ఓకేనా వ్యాశ్రీ? ఎస్ సార్. ఇప్పుడు వి గో ఫర్ ఎ బ్రేక్ ఆఫ్ ఒక 5 minutes. 5 minutes తర్వాత విల్ జాయిన్ బ్యాక్ అండ్ ఐ డోంట్ షేర్ స్క్రీన్. మీరే స్క్రీన్ షేర్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పులు వస్తే నో ప్రాబ్లం, తప్పులు రాని, ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేసేటప్పుడు తప్పులే వస్తాయి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చేసి ఎవరికి ప్రూవ్ చేసే పని లేదు, రైటా? సంథింగ్ ఇంపార్టెంట్. 5 minutes అని ఎందుకు అంటున్నాను అంటే ఐ విల్ డూ ఎ థింగ్, సేవ్, progs, say note. ఈ షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదువుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం, కానీ వాడుకోవాల్సింది మాత్రం మీ అవసరం. కాబట్టి అవసరం కోసం వాటిని వాడుకోవాలి, కాబట్టి తెలుసుకోండి. మీరు కావాలంటే మేక్ ఏ నోట్ తబస్సం అండ్ లిఖిత్, లేదా గుర్తుపెట్టుకుంటాము అని అంటే మీరు గుర్తుపెట్టుకొని మీరే కీస్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఆబ్వియస్లీ ఎనీ క్వైరీ? నో సార్. సార్ వైడ్ మెయిన్ కాకుండా ఇంట్ మెయిన్ కానీ ఒక్కొక్కసారి యూజ్ చేస్తాం కదండి సార్. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. అది డే ఆఫ్టర్ టుమారో అంటే నెక్స్ట్ క్లాస్ ఆపరేటర్స్, ఆ తర్వాత క్లాస్లో వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. మీరు డోంట్ యూజ్ ఇంట్ మెయిన్, మీరు వాయిడ్ మెయిన్ అనే వాడండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. అండ్ యూ హ్యావ్ నథింగ్ రిటర్న్ అలాంటివి ఏమీ లేవు. ఓకే ఓకే సార్. రైట్.